పుస్తక ప్రియులకు వేదికమైన పెద్దలకి నమస్కారం. విశ్వనాథ్ గారి సినిమాల మీద తీసుకొచ్చిన పుస్తకం ఆవిష్కరణలు ముందుగా నా తల్లిదండ్రుల్ని నేను తలుచుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ లేని రోజు. విశ్వనాథ్ గారి గురించి చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల మీద అభిమానం పెంచుకొని నేను ఒక అభిమానిగా నాకు తెలిసిన రీతిలో, నాకు అనిపించిన రీతిలో, నాకేమర్థమైందో ఆయన గురించి, ఆయన కథను ఎంత బాగా తీసుకొచ్చారో, ఒక పాటని ఎంత ఆయన ప్రేమిస్తారో నా వరకు చెప్పే ప్రయత్నం చేశానండి పుస్తకంలో. ముందుగా విశ్వనాథ్ గారి గురించి ప్రసవ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయిని తలుచుకోవాలి. ఈరోజు నేను వాళ్ళు కొంచెం వేరే కారణాల వల్ల రాలేకపోయారు. ఇలా పుస్తకం తీసుకొస్తున్నాను సార్ మీ నాన్నగారి సినిమాల గురించి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ముందుకు నడిపించి ఇంకేదైనా అవసరం ఉన్నా కానీ, ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ, చిన్న ఒక మెసేజ్ పెట్టినా కానీ నాకు టైం ఇచ్చి నన్ను కలవడానికి నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఈరోజు కూడా నాకు ప్రొద్దున విష్ చేశారు ఈవెంట్ అంతా బాగా జరగాలని చెప్పేసి. ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఇదంతా ఇప్పుడు మా నాన్నగారి దగ్గర చాలామంది అభిమానులు ఉంటారు, నాలాగా ఎంతోమంది వేల మంది చూస్తుంటారు. కానీ ఒక అబ్బాయి ఇలా పుస్తకం తీసుకొచ్చాడు అని తెలిసిన తర్వాత అంత ఆదరణ చూపించడం, అంత ప్రేమించడం అది నేను ఊహించలేనండి. ఎందుకంటే చాలామంది అభిమానులు విశ్వనాథ్ గారికి అబ్బాయిలు ఎవరు ఎందుకుంటారు, చాలామంది ఉంటారు కదా. అందులో నేను చిన్న పిపిలి కానీ అంతే. అలాంటిది నాకు అంత అభిమానం చూపించడం, ఆదరణ చూపించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి గొప్ప వాళ్ళే పుడతారు తప్పకుండా. ముఖ్యంగా సార్ శంకరాభరణం, సాగర సంగమం, సీతక్క శిల్క, సితారా ఈ సినిమాలని మేము టీవీలో చూస్తున్నాం సార్. టీవీలో ముందు నుంచి చూసేవాళ్ళం. పూర్ణోదయ క్రియేషన్స్ ఇది ఒక బ్రాండ్ నాకు మైండ్లో ఉండిపోయింది. ఏడిది నాగేశ్వరరావు గారు, పూర్ణోదయ క్రియేషన్స్ ఇంతే తెలుసు నాకు. కానీ ఈరోజు నా ఏడిది రాజా గారు వాళ్ళ అబ్బాయి నా కార్యక్రమానికి రావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను నాన్నగారు కలగకపోయాను సార్, ఆయన కలిసి అదృష్టం దొరకలేదు. ఆయన ప్రతిరూపంగా మిమ్మల్ని ఈరోజు చూస్తున్నాను, చాలా సంతోషం సార్. అలాగే పెద్దలు వంశీ రామరాజు గారు, ముందుగా విశ్వనాథ్ గారి పెద్ద అబ్బాయి నాగేంద్ర గారు వంశీ రామరాజు గారి గురించి చెప్పినప్పుడు అనుకున్నాను ఆయన చాలా పెద్దవారు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, చాలామందిని ఆయన ఎంతోమందికి ఆదర్శవంతులు. నాలుగు చిన్నవాడి ప్రోగ్రామ్కి ఏమొస్తారులే అనుకున్నాను. కానీ సార్ని ఎప్పుడైతే అప్రోచ్ అయ్యానో అప్పుడు సార్ చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ఖచ్చితంగా వస్తానమ్మా అని చెప్పి అన్నారు. నేను అసలు అది నా లైఫ్లో మర్చిపోలేనండి. ఏదో ఒక చిన్న ప్రయత్నం చేద్దామనుకొని వచ్చిన ఆలోచనతో వచ్చిన ఈ పుస్తకంకి ఎంతోమంది పెద్దలు నాకు సహకరించారు. అలాగే ఈ ఈవెంట్కి మన శ్రీకాంత్ గారు, రాధారాణి గారు కూడా తోడవడం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా సంతోషం. ముందుగా ఏంటంటే సార్ అందరికీ నేను ఒకప్పుడు నాకు రాయడం మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఒక బ్లాగ్ రాసుకునేవాడిని, చిన్న ఆర్టికల్స్ అవి రాసుకునేవాడిని. అలా రాసుకున్న నా ప్రయాణంలో విశ్వనాథ్ గారి సినిమా గురించి రాసుకుంటున్నప్పుడు ముందుగా అసలు ఈ ఆలోచన కలిగించింది నాలో నా ఫ్రెండ్ వంశీ గారు. ఆయన అసలు ఈ థాట్ అనేది నాకు తీసుకెళ్ళకపోతే అసలు పుస్తకం వచ్చేది కాదేమో. ఎందుకంటే నువ్వు రాస్తున్నావు, బాగా రాస్తున్నావు, దీన్ని ఇంకా విడమర్చి ఆయన ఏం తీస్తారు, దర్శకత్వం ఆయన ఎంత గొప్పగా ఉంటుంది, ఆయన కథను ఎంత ప్రేమిస్తారు, ఎలా జనాల్ని ఆయన గుండె మెలిపెడతారు ఒక్కొక్క సీన్ని అని చెప్పేసి నాకు ఎందుకు రాయకూడదని చెప్పేసి ఆయన ముందుగా నా ఫ్రెండ్ వంశీ ముందుగా ఈ ఆలోచన తీసుకొచ్చాడు. దాని ద్వారా ఈ పుస్తకం వచ్చింది. అలాగే నా పుస్తకంలో మన తనికెళ్ళ భరణి గారు ప్రముఖ నటులు, దర్శకులు ముందు మాట ఇచ్చారండి. అలాంటి పెద్దవాళ్ళు కలవడానికి నా ఫ్రెండ్ వనరాజ్ సహకరించాడు. నేను ఎప్పటికీ ఇది మర్చిపోలేను. అదేవిధంగా నా ఫ్రెండ్ భరత్. సో పుస్తకం రిలీజ్ అయినప్పటి నుంచి ఎలా అయితే జనాల్లోకి తీసుకెళ్ళాలి, పుస్తకాన్ని ఎలా చేయాలి, ఇంకా దీన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నా ఫ్రెండ్ భరత్ ఇక్కడే ఉన్నారు. సో నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాడండి. ఇలాంటి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు, రామ్, సింధు, రాజు, తేజ. ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ నాకు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు ఇప్పుడు నా జనరేషన్ ఒక అబ్బాయి ఏదో కొత్త హీరో గురించి రాసిస్తే ఎవరైనా బుక్ కొంటారు. అలాంటిది విశ్వనాథ్ గారి గురించి నేను ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన గురించి తెలియాలి. ఇప్పుడు నాకు తెలిసింది, నా తర్వాత జనరేషన్ కూడా తెలియాలి, తర్వాత వాళ్ళకు కూడా తెలియాలి. ఈ పుస్తకం చదివి ఒక 10 మంది అయినా ఆయన సినిమాని ఇంకోసారి ప్లే చేసుకొని చూస్తే చాలు, నా పుస్తకం సక్సెస్ అయినట్టే. సో ఇది నేను కోరుకున్నానండి. ఇంకా నాకు నిజంగా ఇప్పటి మాటలు రావట్లేదు. ఇంత పెద్ద ఒక స్టేజ్ మీద నేను మాట్లాడడం చాలా మొదటిసారి. అండ్ పెద్దలు ముందు మాట్లాడడం ఇది నేను ఎప్పుడు మాట్లాడలేదన్నమాట. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విశ్వనాథ్ గారి అభిమానం, ఆదరణ నా మీద ఎప్పటికీ ఉంటాయని, నేను ఇంకా మరిన్ని పుస్తకాల మీద తీసుకురావాలి, ఆయన విలువలు, ఆయన సినిమాలో చూపించిన విలువల్ని అందరికీ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాకేష్ బొద్దుల మరిన్ని పుస్తకాలు నేను నుంచి ఆశిస్తున్నావు. నువ్వు ఇప్పుడు పెద్ద టార్గెట్ ఇచ్చావు. ఏంటంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేకింగ్ ఆఫ్ శంకరాభరణం పుస్తకం నేను రాస్తున్నాను. ఏడిది రాజా అన్నయ్యకి ఆ విషయం తెలుసు.
ఈలోపు శంకరాభరణం సినిమా నవల మళ్ళీ పునర్ముద్రణ వంశీ గారు ఒకవైపు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పుస్తకం ఎంత పెద్ద టార్గెట్ అంటే మాకు ఇప్పుడు ఇది చూసి చాలా జాగ్రత్తగా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ పుస్తకం తీసుకురావాలి.